హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా తెలుసు. చాలామంది మన ఛానల్ ద్వారా ఎన్నో వ్యాపారాలు తెలుసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక అద్భుతమైన వ్యాపార సమాచారం తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏ వ్యాపారమైనా చేయాలి అనుకున్నా కూడా ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం ఫ్రాంచైజీలు అయ్యి ఉండొచ్చు, లేకపోతే విడిగా వ్యాపారం మనం పెడుతున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఏందంటే, మనము ఈ వ్యాపారంలో మనకు ఈ కరెక్ట్ కాదా? అసలు మనకు సూటబుల్ అవుతుందా లేదా? దీంట్లో ఉన్న మర్మం ఏందని తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఎందుకంటే కొంతమందికి కొన్ని వ్యాపారాలు సూటబుల్ కావు. కొంతమంది చేయాలి అనుకుంటారు కానీ కరెక్ట్‌గా గ్రౌండ్ వర్క్‌లో ఎదిగినాక కష్టంగా అనిపించొచ్చు. ఇవన్నీ ఏందంటే ఒకసారి మనం లోతుగా ఆలోచన చేసినప్పుడు ఏందంటే స్పష్టమైన విధానం మనకు అర్థమవుతుంది. ఈరోజు రూ. 10,000 పెట్టుబడితో రెగ్యులర్‌గా తక్కువగా ప్రతిరోజు రూ. 1,000 ఆదాయం వచ్చేది నేను ఒక సరికొత్త వ్యాపారాన్ని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వ్యాపారం ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీరు పూర్తిగా చూస్తే స్పష్టంగా మీకు ఆ వీడియో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న పాయింట్లు ఎప్పుడైనా కానీ నేను చెప్పే విధానం మీకు నచ్చినా, ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అన్నా కూడా నేను చెప్పే విధానం నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు ఎంతోమంది కొంత చదువుకోక ఖాళీగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఎక్కడన్నా ఉద్యోగం చేయాలంటే మీకు చదువు ఉందని అడుగుతూ ఉంటారు. అలాగే చాలామంది కొంత మిడిల్ వయసు వచ్చిన తర్వాత ఎక్కడో పని చేసి ఏదో వ్యాపారం చేసి కొంచెం నష్టం వచ్చో ఏం చేయాలని అర్థం కాక ఒక ఆలోచనలో పడి ఉంటుంటారు అన్నమాట. రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ సూటబుల్ అవుతుంది. కాకపోతే ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు బిడియము అనేది ఉండకూడదు. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉండాలా. అలాగే మీరుంటున్న ఏరియాలో ఈ వ్యాపారం మీరు చేయలేకపోతే ఇంకొక ఏరియానే ఎంచుకోండి. ఎక్కడైనా కానీ రూ. 1,000 ఆదాయం తీయడం పెద్ద విషయం కాదు. 10,000 పెట్టుబడితోటి. స్పష్టంగా వినండి, వీడియో మీకు క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్‌లో ఎన్నో రకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఈ ప్లాస్టిక్‌కి సంబంధించి ఇళ్లల్లో పనికొచ్చేయి. టీ వడగట్టి అయ్యి ఉండొచ్చు. అలాగే అంట్లు తోమే బ్రష్ అయి ఉండొచ్చు, అలాగే ఒళ్ళు రుద్దుకునే బ్రష్ అయి ఉండొచ్చు, అలాగే బట్టలార్చే క్లిప్పులు అయి ఉండొచ్చు, అలాగే కసువెత్తి చాట అయి ఉండొచ్చు, మగ్గు అయి ఉండొచ్చు, అలాగే గ్యాస్ వెలిగించే లైటర్ అయి ఉండొచ్చు. ఇలా ఎన్నో రకాల వస్తువులు మన ఇంటికి పనికొచ్చి మార్కెట్‌లో హోల్సేల్‌గా విక్రయిస్తూ ఉంటారు. ఇవి హైదరాబాద్ విషయానికి వస్తే బేగం బజార్‌లో దొరుకుతాయి మీకు. బేగం బజార్‌లో దాదాపు నంబర్ ఆఫ్ షాపులు మీకు ఒక ఈ 100 షాపుల పైనే ఉంటాయి ఇలాంటియన్నీ అమ్మేయి. ఈ విజయవాడ విషయానికి వస్తే వన్ టౌన్‌లో ఉంటుంటాయి. వన్ టౌన్‌లో మీరు ఈ ఈ ఐటెమ్ మొత్తం రాసుకొని ఒక్కొక్క షాప్ తిరుగుతూ ఉంటే అక్కడ నుండి ఈ మొత్తం మీరు కొనుగోలు చేయొచ్చు. నేను ఎలా ముందుకెళ్ళాలో చెప్తాను. మీకు ఏదైనా సొంత ఐడియా ఉంటే దాని ద్వారా అయినా ముందుకెళ్ళండి. ఉదాహరణకు మనకు విజయవాడలో ఉండి ఒక వ్యక్తి వ్యాపారం చేయాలనుకుంటున్నాడంటే ఈ 10,000 తోటి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయి? ఈ మనకు ఇంట్లో రెగ్యులర్‌గా వాడే వస్తువులు ఏముంటాయి? రూ. 20 అంటే 10 నుంచి 5 నుంచి రూ. 10, రూ. 15 లోపల పడే వస్తువులు మొత్తం మీరు సేకరించండి. మనం మాట్లాడుకున్నాం. అలాగే కత్తెరలు ఉంటాయి. వాటిలాంటి సిజర్స్ చిన్న చిన్నవి ఇంట్లో కట్ చేసుకొని ఉంటాయి. ఇవి ఇలా ఎన్నో రకాల వస్తువులు అంటే దాదాపుగా మీకు ఒక 80, 70 రకాల వస్తువులు లేదా 100 రకాల పైన వస్తువులు కూడా మా ఇంట్లో ఉంటుంటాయి. ఇప్పుడు వాడే విషయం వస్తే రకరకాలు ఈరోజు స్టీల్ విషయంలోనే స్టీల్ గంటలు ఎన్నో రకాలు ఉన్నాయి. అలాగే నూనెసే గంట ఉంటుంది. పూరీ పటకారు ఉంటుంది. ఈ మన శరవలు మన వాటిని ఏమంటారంటే అంట్లు పొయ్యి మీద ఉండే శరవలు పట్టుకోవడానికి, వేడి పట్టుకోవడానికి ఒక పటకారులు ఉంటాయి. అలాగే ఎగ్ కటర్స్ ఉంటాయి. అలాగే ఈ కూల్ డ్రింక్ మూతలు తీసేవి ఉంటాయి. ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. వీటినన్నిటిని ఏం చేస్తారంటే హోల్సేల్ షాపుల నుంచి కొనుగోలు చేసి రిటైల్‌గా విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశ్యం. ఇక మార్కెట్‌లో ఈ వ్యాపారం చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ మనము రిటైల్‌గా విక్రయిస్తాం కాబట్టి మనకు కొంత పెద్దగా పోటీ ఉండదు. హోల్సేల్ చేసే వ్యక్తులు నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఇక మనకి ఈ వ్యాపారం చేయాలనే వ్యక్తి ఒక 10,000 ఇన్వెస్ట్‌మెంట్ చూసుకొని ఒక తోపుడు బండి లాంటిది తీసుకోండి. ఇవన్నీ ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలు సేకరించి ఈ తోపుడు బండి మీద పెట్టుకొని బజారు తిరుగుతూ విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశ్యం. ఉదయము మీరు 7 గంటలకు మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే 11, 12 గంటలకల్లా మీ వ్యాపారం క్లోజ్ అయిపోతుంది. అలాగే మీకు ఓపిక ఉంటే సాయంత్రం 4 గంటలకు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. లేకపోతే 3 గంటలకు స్టార్ట్ చేయండి మధ్యాహ్నం నుంచి. ఆ తర్వాత సాయంత్రం 7 వరకు క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా ఉదయము, సాయంత్రము కలిపి తక్కువగా 1000 నుంచి 1,500 వరకు ఆదాయం ఉంటుంది. ఉదయం చేస్తేనే రూ. 1,000 ఆదాయం ఉంటుంది. వీటిల్లో ఎలా ఉంటుందంటే ఒక రూ. 10కు మీరు విక్రయించగలిగితే ఒక వస్తువును మీకు 30, 40% ఆదాయం ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే మీకు రెంట్ లేదు.
అలాగే దాని మీద ఎక్స్ట్రా ఖర్చు పెట్టేది ఏమి లేదు. హోల్‌సేల్ నుంచి తీసుకొచ్చుకుంటారు. డోర్ టు డోర్ బజార్ తిరిగి విక్రయిస్తుంటారు. ఇది వ్యాపార కాన్సెప్ట్. చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏందంటే కొంచెం కష్టపడే మనస్తత్వం ఉండాలి. అలాగే ఎవరన్నా చూస్తారు అనే బిడియం అనే వ్యక్తులు లేకుండా ఉండగలిగి ఉండాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటుంటారంటే ఎవరన్నా చూస్తారేమో, ఏమైనా జరుగుతుందేమో అంటే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరు ఏ వ్యాపారం చేసినా తప్పు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వ్యాపారము. ఎవరో చూస్తారని మీరు వీడియో పడాల్సిన అవసరం లేదు. ఎవరో వాళ్ళు చూసి వాళ్ళు ఏమన్నా అనుకున్నా కూడా ఒక 10 నిమిషాలు అనుకుంటారు. అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకోవడం వల్ల మనకు ఆహారం రాదు కదా! అందుకని ఖచ్చితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి కాబట్టి ఏదైనా గానీ ఏ వర్క్ నాకు చేత కావడం లేదు. ఎక్కడికాడ నేను పని చేయలేను అనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎక్కడైనా పని చేయాలి అంటే అది చిన్న వయసు వ్యక్తులకైతే అవకాశం ఇస్తున్నారు. కొంచెం పెద్ద వయసు 35, 40 ఏళ్ళు దాటిన వ్యక్తులకు అసలు అవకాశమే దొరకటం లేదు కాబట్టి ఇలా ఇది ఎంచుకోండి. ఇది ఒకటి కాడ పని చేసే అవసరం లేదు. మీకు ఓపిక ఉన్న ప్రతిరోజు మీ రూ. 1000 మీకు ఆదాయం వస్తుంది. ఓపిక లేని రోజు వదిలేసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనము ఈరోజు సరుకు అమ్మిన తర్వాత సాయంత్రం ఒకసారి మార్కెట్‌కెళ్ళి మీకు కావాల్సినవి మొత్తం ఒక సంచి ఈరోజు పెద్ద పెద్ద సంచులు ఉంటాయి. ఆ సంచులో వేసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రేపు పొద్దున మళ్ళీ బండి మీద పేర్చుకొని వ్యాపారం స్టార్ట్ చేయండి. ఈ వ్యాపారం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు రెగ్యులర్గా ఆదాయం వస్తూనే ఉంటుంది. అది కాకపోతే మనకు వెళ్ళి వ్యాపారం చేసుకునే ఓపిక ఉండాలి. అంతే అంతకన్నా ఏమి లేదు. ఇంకొక సమాచారం కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వ్యాపారం మీరు చేయాలనుకుంటున్న ఈ వ్యాపారం చేసే వ్యక్తులు మీకు ఎక్కడైనా తారసపడితే వాళ్ళ బండ్ల మీద ఏమేమి రకాలు అమ్ముతున్నారో ఒకసారి ఇమేజెస్ తీసుకోండి. ఎందుకంటే చాలా రకాలు మనం మర్చిపోవచ్చు. అంటే ప్రతి విషయాన్ని స్పష్టంగా పేపర్ మీద రాసుకోండి. అవి ఏందనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈరోజు టీ వడగట్టే ఫిల్టర్‌లోనే స్టీల్‌వి ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి. ప్లాస్టిక్‌లోనే చాలా రకాలు ఉంటున్నాయి. మనకి ఏది సేల్స్ అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే చాలామంది ఏం చేస్తుంటారు, ఏ వస్తువైనా రూ. 10 విక్రయిస్తుంటారు. ఏ వస్తువైనా రూ. 20 విక్రయిస్తుంటారు. ఏ వస్తువైనా రూ. 99 విక్రయిస్తుంటారు. మనం బండి మీద పోగలిగే మనకు వస్తువులు ఏముంటది, రూ. 20, రూ. 10 వస్తువులు మనం విక్రయించగలుగుతాము. వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా మనం కొన్ని బండి ఉంది, ఒక తోపుడు బండి, ఒక సగమేమో రూ. 10, సగం రూ. 20 ఈ విధంగా మనం కేటాయించుకొని అన్ని రకాలుగానే మనం మెయింటైన్ చేయగలిగితే మన వ్యాపారానికి తిరుగుండదు. మీరు ఎక్కడికి పోయినా కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారము. మార్కెట్ దగ్గర ఉండే వ్యక్తులంటే ఖర్చులతో ఉండవు వాళ్ళకి. ఎందుకంటే విజయవాడ చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఉన్న వ్యక్తులు రోజు ఏ రోజుకి ఆ రోజు వచ్చి తీసుకెళ్ళి కూడా వ్యాపారం చేసుకోవచ్చు. కొంచెం దూరం ఉన్న వ్యక్తులు అయితే కొంచెం ఎక్కువగా సరుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రోజు వచ్చి తిరిగేది కాదు కాబట్టి అలా ఉంటుంది కాబట్టి మీ అవగాహన బట్టి మీకు ఉండే దూరాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కానీ ఈ వ్యాపారం మాత్రం చాలా అద్భుతమైంది. ఒకటి కాడ పని చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎక్కడికి పనికి పోయినా 10,000, 12,000 ఇస్తుంటారు. అది చిన్న వయసు వాళ్ళకి, పెద్దోళ్ళకి ఇవ్వరు కాబట్టి ఏ వయసు వ్యక్తులైనా ఎవరైనా ఎక్కడైనా జరిగే అద్భుతమైన వ్యాపారం. ఈ వ్యాపారాన్ని ఒక్కసారి పరిశీలన చేసి ఆ వ్యాపారం చేసే ముందుగా మార్కెట్లు మొత్తం తిరగండి. నేను చెప్పిన ఈ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ తిరిగిన తర్వాత మీకు సూటబుల్ అవుతుంది అంటే మాత్రం సరైన నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.